ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగుతోంది. దాదాపు ప్రమాదం జరిగిన పాయింట్కు చేరుకున్నాయి రెస్క్యూ టీమ్స్. మనుషుల శరీర ఆనవాళ్లను గుర్తించి మార్కింగ్ చేసిన దగ్గర మట్టిని తొలగిస్తున్నారు. ఇక సహాయక చర్యల పురోగతిపై కీలక రివ్యూ నిర్వహించారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి, సిఎస్. టన్నెల్లో టీబీఎంను పూర్తిగా కట్ చేశామని, రేపు రాత్రిలోపు అందరినీ బయటకు తీసుకొస్తామని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఫైనల్ కు చేరుకుంది. గత శనివారం టన్నెల్లో ప్రమాదం జరిగినప్పటి నుంచి నాన్ స్టాప్ గా అధికారులు, రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 14వ కిలోమీటర్ దగ్గరకు చేరుకున్నాయి రెస్క్యూ టీమ్స్. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వివిధ శాఖల సిబ్బంది రెస్క్యూ చేస్తున్నారు. కార్మికుల ఆనవాళ్లను జీపీఆర్ స్కాన్లతో గుర్తించినట్టు తెలుస్తోంది. నిన్న ఎన్జీఆర్ఐ టీమ్స్ కీలక సమాచారాన్ని సేకరించింది. జీపీఆర్ థర్మల్ స్కానర్లతో 13.9 కిలోమీటర్ పాయింట్ దగ్గర బురదలో స్కాన్ చేస్తుండగా ఆ ప్రాంతంలో మనుషుల శరీర ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించినట్టు సమాచారం. 8 చోట్ల సెన్సార్లు గుర్తించిన పాయింట్ల దగ్గర మార్కింగ్ చేశాయి ఎన్జీఆర్ఐ టీమ్స్. సహాయక చర్యల్లో పురోగతిపై అధికారులతో కీలక రివ్యూ చేశారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి, సిఎస్. టన్నెల్లో రెస్క్యూ, కార్మికుల ఆనవాళ్లకు సంబంధించిన వివరాలను సిఎస్ కు తెలిపారు మంత్రులు. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు అంబులెన్స్లు, వైద్య సిబ్బంది చేరుకున్నారు. టన్నెల్ దగ్గర ఫోరెన్సిక్ నిపుణులు అందుబాటులో ఉన్నారు. టన్నెల్లో టీబీఎంను పూర్తిగా కట్ చేశామన్నారు మంత్రి జూపల్లి. రాడార్తో 4గురిని లొకేట్ చేయగలిగామని, మిగతా 4 టీబీఎం అవతల వైపు ఉన్నారని చెప్పారు. రేపు రాత్రిలోపు అందరినీ బయటకు తీసుకొస్తామన్నారు. సహాయక చర్యల్లో చాలా పురోగతి ఉందని, రెస్క్యూను విమర్శించేవారు సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుశా రేపు రాత్రి వరకే ఒక 4 ఆచూకీ అనేది అయితే రిమోట్ సెన్సింగ్ ద్వారా సర్వే రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. అంటే ఫ్రంటేజ్ ఉన్న వాళ్ళు. సో ఆ 4గురికి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా అది కంప్లీట్గా బయటికి తీయడం జరుగుతుంది. రెండవది, మిగతా 4 ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్లో ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద, మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు, కొంత సమయం పడుతుంది. అయితే ఈ యొక్క ఆ టీబీఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేశామన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు బతికే అవకాశం లేదన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. బట్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ స్పీడ్. కాకపోతే ఏంటంటే వాస్తవంగా అక్కడ చిక్కుకున్నది ఎవరు అంటే ఆ టీబీఎం కింద పనిచేసే వాళ్ళు ఒక 6 మంది, ఒక 2 ఆపరేటర్స్. ఆ 2 ఆపరేటర్స్ ఏమో అక్కడే ఉన్నట్టుంది లోపల నుంచి. ఆ కింద ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు జనరల్గా. మరి మాకున్న మెసేజ్ ఏంటంటే ఒక దగ్గర 4, ఒక దగ్గర 2, ఒక దగ్గర 2 అని చెప్తా ఉన్నారు. దట్ ఈస్ రాడార్స్ ఇమేజ్ అది. సో అక్కడే ప్లాన్ చేస్తున్నారు, తీస్తూ ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికులు మరణిస్తే అవి ప్రభుత్వ హత్యలేనన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సంఘటనా స్థలానికి సీఎం రేవంత్ వెళ్లకపోవడం దురదృష్టకరమన్నారు. మంత్రులు పిక్నిక్ కు వెళ్లినట్లు పోయి వచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో కేటాయించిన నిధుల్లో సగం ఎస్ఎల్బీసీకి కేటాయించిన ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు ఏలేటి. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. మంత్రులు కూడా మరి పొద్దున వచ్చి సాయంత్రము పిక్నిక్ వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు తప్ప అక్కడ క్యాంప్ ఆఫీస్ క్రియేట్ చేసేసుకొని సహాయక చర్యల కోసము వారు పనిచేయకపోవడం చాలా బాధాకరం. కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన 1,00,000 కోట్ల రూపాయలతోటి దాంట్లో 2% ఖర్చు పెట్టినా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయి ఉండేది. సహాయక చర్యల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం రేవంత్. సాధ్యమైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేస్తామని చెబుతున్నారు మంత్రులు జూపల్లి, ఉత్తమ్. అయితే టైం గడుస్తున్న కొద్దీ కార్మికుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో రెస్క్యూ టీం సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే టైం గడుస్తున్నా కార్మికుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత శనివారం టన్నెల్లో ప్రమాదం జరిగినప్పటి నుంచి నాన్ స్టాప్ గా అధికారులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో 8 మందికి పైగా టన్నెల్లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 8 మంది తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. దీంతో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ బాధిత కుటుంబాలన్నీ కూడా
తీవ్రమైనటువంటి దుఃఖ సాగరంలో మునిగిపోయారని చెప్పొచ్చు. ఇందుకు సంబంధించినటువంటి ఎవరైతే టన్నెల్ చిక్కున్నారో వాళ్ళంతా కూడా బయటికి తీసుకురావడం కోసం వాళ్ళ కోసం సహాయక చర్యలు అయితే చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏదైతే డేంజరస్ జోన్గా చెప్తున్నటువంటి టన్నెల్లో 13.5 కిలోమీటర్స్ నుంచి 14 కిలోమీటర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డేంజర్ జోన్లోనే చాలా వేగవంతంగా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. కేవలం ఒక ఎన్డీఆర్ఎఫ్ టీంలే కాదు, ఇండియన్ ఆర్మీయే కాదు, అన్ని టీమ్స్ కూడా రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి కాలనీకి సంబంధించిన టీమ్స్ కానీ, దీంతోపాటు రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. ర్యాడ్ హోల్ మైనర్స్ ఉన్నారు. ఇక దీంతోపాటు టెక్నికల్ అంశాలను కనుక పరిశీలిస్తే ఎంజీఆర్ఐ సంబంధించిన టీం, రిమోట్ సెన్సింగ్ సంబంధించిన టీమ్స్, అట్లా టెక్నికల్ యాంగిల్లో కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏదైతే జీపీఆర్ సంబంధించినటువంటి రేడియల్ థార్మిక్ కిరణాల ద్వారా లోపల ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియాలో ఎక్కడ ఈ ప్రమాదంలో చిక్కున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం ఆ ఇమేజెస్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఇమేజెస్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి అక్కడ మార్కింగ్ చేసి అక్కడ తవ్వకాలు చేస్తున్నారు. సో అక్కడ తవ్వకాలు పూర్తయిపోయిన తర్వాత వాళ్ళను బయటికి తీసుకొచ్చి టోటల్ ఎంటర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ జరిగినటువంటి 8వ రోజు జరిగినటువంటి సహాయక చర్యలను కనుక పరిశీలిస్తే ఉదయం నుంచి సహాయక చర్యలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. లోకో ద్వారా లోపలికి టీమ్స్ అన్ని కూడా వెళ్తున్నాయి. లోపల 13.5 కిలోమీటర్స్ దగ్గర నుంచి 14th కిలోమీటర్ దాకా ఏదైతే 0 పాయింట్ ఉందో, డేంజరస్ స్పాట్ ఉందో ఆ స్పాట్ దగ్గరనే చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. మనము ఏదైతే రేడియల్ సంబంధించినటువంటి స్కానింగ్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని టీబీఆర్ మిషన్, టన్నెల్ బోరింగ్ మిషన్కి ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి 4, అట్లాగే బ్యాక్ సైడ్ టేల్ సైడ్ ఉన్నటువంటి 4ని ఐడెంటిఫై చేశారు. ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 4 మెంబర్స్ని ఎక్స్కావేషన్ ద్వారా బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న డ్రిల్లింగ్స్ అయితే కంటిన్యూస్గా కొనసాగుతున్నాయి. దీంతోపాటు నెక్స్ట్ సెకండ్ పార్ట్లో ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చిక్కున్న వారిలో మొత్తం 8 మంది ఉంటే ఆ 8 మందిలో 2 ఇంజనీర్స్ ఉన్నారు, 4 లేబర్స్ ఉన్నారు, దీంతోపాటు మరో 2 ఆపరేటర్స్ ఉన్నారు. వాళ్ళని వివరాలను కనుక పరిశీలిస్తే మొట్టమొదటి వ్యక్తి ఇందులో 8 మందిలో మొట్టమొదటి వ్యక్తి మనోజ్ కుమార్. ఈయన ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి, ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఈయన ప్రాజెక్ట్ ఇంజనీర్గా ఉన్నారు, సుదీర్ఘకాలం ఈ ప్రాజెక్టులో పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 16 సంవత్సరాలుగా జేపీ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. సెకండ్ వ్యక్తి శ్రీనివాస్, ఈయన కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, చందోలి గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఈయన కూడా చాలా సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉంది, ఫీల్డ్ ఇంజనీర్గా ఉన్నారు, 17 సంవత్సరాలుగా ఈ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. మిగతా 2 ఆపరేటర్స్, అందులో ఒకరు సన్నీ సింగ్, జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా దాదాపు 4 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు, టన్నెల్లో అనుభవం కలిగిన వ్యక్తి. ఇక 4th పర్సన్ వచ్చేసి గుర్ప్రీత్ సింగ్, ఈయన పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి తరంతరా డిస్టిక్ సంబంధించినటువంటి వ్యక్తి. ఆ ప్రాంతం నుంచి నల్లమల ఏరియాలో దాదాపు 3 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తరంతరన్ గుర్ప్రీత్ సంబంధించినటువంటి ఏదైతే గ్రామం ఉందో అది ఇండో పాకిస్తాన్ బార్డర్కి సంబంధించిన విలేజ్. ఎప్పుడు ఆ ప్రాంతంలో అలజడైనా సరే ఆ గ్రామాన్ని ఖాళీ చేయించి ఆర్మీ ఆ గ్రామంలో ఆక్యుపై చేసి అక్కడి నుంచి కాల్పులు జరగడం లేకపోతే అక్కడ నుంచి డిఫెన్స్ చేయడం అనేది ఆ ప్రాంతంలో ఆ గ్రామానికి ఉన్న ప్రత్యేకత. ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఈ టన్నెల్లో పనిచేస్తూ ఉన్నారు. అది 4 సంబంధించిన డీటెయిల్స్. మిగతా 4 సందీప్ సాహు, సంతోష్ సాహు, అనుజ్ సాహు, అట్లాగే జగ్తా ఎక్స్, ఈ 4 కూడా లేబర్సు. వాళ్ళు డైలీ వేజ్ కింద ఈ ఏదైతే టన్నెల్ సంబంధించినటువంటి ప్రోగ్రాం జరుగుతుందో 2005 నుంచి ఈ నల్గొండ జిల్లాకు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు 3 లక్షల ఎకరాలకు తాగునీటితో పాటు 3 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు బృహత్తరంగా చేపడుతున్న ప్రాజెక్ట్ ఇది. 2005 నుంచి ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. దాదాపుగా 45 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో ఏదైతే చూస్తున్నామో ఇప్పటి వరకు 32 కిలోమీటర్ల మేర టన్నెల్ వరకు అయితే పూర్తయింది. మిగతా ఎగ్జిస్టింగ్ వరకు 9 కిలోమీటర్ల మేర పని చేయాల్సి ఉంది. ఆ పని చేస్తున్న సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగింది. చాలా దీనంగా ఆవేదనతోటి ఈ కుటుంబాలు అయితే నలిగిపోతున్నాయని చెప్పొచ్చు. డెడ్ బాడీస్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి కూడా వాళ్ళకు నిద్రాహారాలు లేవు. సో ఏదేమైనప్పటికీ కనీసం చివరి చూపు చూసేందుకన్నా తమకు అవకాశం కల్పించాలని కుటుంబ సభ్యులంతా కూడా దీనంగా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఎంటైర్ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర సిఎస్ శాంతికుమారి, అట్లాగే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి
ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో వాటన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. వాళ్ళ డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత పోస్ట్ మార్టం చేసి ఆ బాడీస్ని నేరుగా ఆయా ప్రాంతాలకు అంబులెన్స్లో తరలించడానికి సంబంధించిన పూర్తి ఎంటైర్ ప్రాసెస్ అంతా సిద్ధం చేయడం జరిగింది. దానికోసం అన్ని కార్యక్రమాలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన ఫోరెన్సిక్స్ టీం కూడా టన్నెల్లో సిద్ధంగా ఉంది. వైద్య బృందం కూడా రెడీగా ఉంది. సో అన్ని కార్యక్రమాలు ఫాస్ట్గా పూర్తి చేసి ఇప్పటికే ఆలస్యమైంది. 8 రోజులుగా కుటుంబ సభలు ఎదురు చూస్తున్నారు కాబట్టి చాలా వేగంగా ఈ ప్రాసెస్ని పూర్తి చేయడానికైతే పూర్తి స్థాయిలో అధికారిక యంత్రాంగం అంతా నిమగ్నమై ఉందని చెప్పవచ్చు. దీంతోపాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన ఎంటర్ ప్రక్రియ కూడా అటు TGDCPCLకి సంబంధించిన CMD ముష్రఫీ అట్లాగే ఫారూఖీ, దీంతోపాటు సింగరేణికి సంబంధించిన CMD బలరాం ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. సో వేగంగా ఈ ప్రాసెస్ని పూర్తి చేసి ఫైనల్ రైట్స్ కోసం అయితే పూర్తి స్థాయిలో వేగంగా పూర్తి చేసేందుకు అధికారులంతా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది SLBC టన్నెల్ నుంచి అప్డేట్. కెమెరామ్యాన్ నాగరాజు శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, SLBC నుంచి. SLBC ప్రమాదం బాధాకరమన్నారు CPM రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. టన్నెల్లో పనులు ప్రారంభించేటప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది భద్రత ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలపై క్లారిటీ ఇవ్వాలన్నారు. ఘటనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే SLBC ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. నిధుల కేటాయింపులో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని, ఈ విషయంపై మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు జాన్ వెస్లీ. SLBC సమస్య ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా కూడా ఉంది. 7-8 రోజులు గడిచినప్పటికి కూడా 8 మంది కార్మికుల యొక్క ఆచూకీ ఈ రోజు వరకు కూడా ఇంకా ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితి ఉంది అనేటటువంటిది స్పష్టత రావడం లేదు. దీనికి కారణాలు ఏంటి అనేటటువంటి విషయాల మీద కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి బయటికి రావడం లేదు. గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పనులు ప్రారంభించేటప్పుడు కానీ ఆ పనులంతా కూడా నిలిచిపోయినప్పుడు అనేక రకాల మరమ్మతుల సమస్యలు ఉన్నాయి. ఆ మరమ్మతుల సమస్యలు పరిష్కరించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వము నిధులు కేటాయించి చేయలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం పనులు ప్రారంభించిన ఆ మరమ్మతులన్నింటినీ కూడా సరి చేసుకొని ఆ తర్వాత పనిని ప్రారంభిస్తే ఇలాంటి ఘటన పునరావృతం అయి ఉండేది కాదు అనేది వస్తుంది. అందుకనే ఈ ఘటనకు సంబంధించినటువంటి దానితో నిపుణులతో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని, న్యాయ విచారణ జరిపించాలని చెప్పి CPM పార్టీ డిమాండ్ చేస్తుంది. కూకట్పల్లి JNTU మెగా జాబ్ మేళాలో ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్వ్యూ కోసం వచ్చిన నిరుద్యోగుల మధ్య తోపులాట జరిగింది. క్లాస్ రూమ్ కాంప్లెక్స్ దగ్గర జరుగుతున్న ఇంటర్వ్యూకు దాదాపు 5,000కు పైగా నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. మెగా జాబ్ మేళాని తెలియడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు నిరుద్యోగులు. అయితే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మౌలిక వసతుల కల్పనలో నిపుణులు, సేవా ఇంటర్నేషనల్ సంస్థలు, JNTU అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు నిరుద్యోగులు. సంగారెడ్డిలో వరంగల్ యువ డాక్టర్ సుమంత్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. 8 రోజులు మృత్యుతో పోరాడిన సుమంత్ నిన్న అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితులు డాక్టర్ భార్య ఫ్లోరా, జిమ్ ట్రైనర్ శామ్యూల్, AR కానిస్టేబుల్ నాగరాజును 2 రోజుల క్రితం అరెస్టు చేశారు పోలీసులు. వరంగల్లో దాడికి గురైన యువ డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి చెందారు. 8 రోజులు మృత్యువుతో పోరాడిన సుమంత్ రెడ్డి నిన్న అర్ధరాత్రి 12:51 తుది శ్వాస విడిచారు. పోస్టుమార్టం అయ్యాక కాజీపేట సిద్ధార్థనగర్లోని సుమంత్ రెడ్డి సొంతింటికి మృతదేహాన్ని తరలించారు. విష్ణుపురులో సుమంత్ రెడ్డి నిర్వహిస్తున్న క్లినిక్ దగ్గర మృతదేహానికి హాస్పిటల్ సిబ్బంది, స్థానికులు నివాళులర్పించారు. ఆ తరువాత సుమంత్ చదువుకున్న సంగారెడ్డికి మృతదేహాన్ని తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఈ నెల 20న కాజీపేటలో సుమంత్పై దాడి జరిగింది. సుమంత్ భార్య ఫ్లోరా మరియా, జిమ్ ట్రైనర్ శామ్యూల్, AR కానిస్టేబుల్ రాజ్ కుమార్ కలిసి మర్డర్కు ప్లాన్ చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో అడ్డు తొలగించుకోవాలని ఈ దారుణానికి ఒడిగట్టారు ఫ్లోరా, శామ్యూల్. ఫ్లోరా ఇచ్చిన ₹1,00,000 సుపారీతో కాజీపేటలో సుమంత్పై దాడి చేశారు. క్లినిక్ క్లోజ్ చేసి ఇంటికెళ్తూ ఉండగా రాత్రి 9:30కు బట్టుపల్లి బైపాస్లో అటాక్ చేశారు శామ్యూల్, రాజ్ కుమార్. సుమంత్ కారును అడ్డగించి సుత్తితో కొట్టారు. స్థానికులు
సుమంత్ను హాస్పిటల్కు తరలించగా నిన్న రాత్రి ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య కేసులో 2 రోజుల క్రితం నిందితులు ఫ్లోరా, శామ్యూల్, రాజ్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులు. ఈ దాడి నేపథ్యంలో బట్టుపల్లి బైపాస్ రోడ్లో నిన్న అర్ధరాత్రి వరకు ఆకస్మిక తనిఖీలు చేశారు సిపి అంబర్ కిషోర్ జా. ఇకపై నిరంతరం తనిఖీలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గాదె సత్యం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. స్వయంగా పాడమోశారు. గాదె సత్యం తనకు అత్యంత సన్నిహితుడని, ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నల్గొండ జిల్లా కేంద్రంలో బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సబ్జెక్టు నాలెడ్జ్ను పరిశీలించారు. విద్యార్థులకు పాఠాలు చెప్పారు. పుస్తకాలతో పాటు న్యూస్ పేపర్ చదవాలని సూచించారు. ఆ తర్వాత కిచెన్, డైనింగ్ హాల్ను పరిశీలించారు. వంటగది శుభ్రంగా ఉంచాలని స్టాఫ్ను ఆదేశించారు కలెక్టర్. రోమిలా థాపర్ ఇప్పుడు ఉన్న, అంటే నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి షీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్, వెరీ నాలెడ్జబుల్ స్టోరీ. ఆమె రాసిన హిస్టరీ, పొలిటికల్ హిస్టరీ గురించి మీరు చదివితే ఈవెన్ డైరెక్ట్లీ వి ట్రాన్స్పోర్టెడ్ ఇన్ 1947. అంతా తెలివి ఉండే ఆ అమ్మాయి. షీ కంటిన్యూస్ టు రైట్, బట్ అంతా ఫ్రీక్వెంట్గా లేదు. బుక్స్ చదవడం ఇష్టమా? పక్కా. ఇఫ్ ఐ వాస్ టు ప్రేజ్ మై సెల్ఫ్, ఐ విల్ సే నేను కలెక్టర్ జాయిన్ తర్వాత the discourse towards residential school has become positive. చెప్పకూడదు నా గురించి నేనే, బట్ డిస్కోర్స్ అనేది చెప్పినట్టు మన ఫ్యామిలీకి మనం ఒక సహారాగా ఉండాలి. సో ఆడవాళ్ళు చాలా సిన్సియర్ ఉంటారు. మరి మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుంది? మనం అందరికంటే మనం సిన్సియర్ కదా. నేను ఒప్పుకుంటున్నాను, ఐ అగ్రీ, బికాజ్ ఐ వాజ్ ఆల్సో వెరీ సిన్సియర్ అట్ దిస్ స్కూల్. మరి మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుంది? నవంబర్లో రావాల్సి एवरी मंथ ट्रिप చేస్తాం మేడం. एवरी मंथ अपन इंडियन कराते मैडम. वो तो ठीक है. तो आप पुराना फिर ज़्यादा चावल यूज कर सकते. అది పాత బియ్యం ఎక్కువ రోజు తర్వాత వాడుకుంటున్నారు. ఇప్పుడు చికెన్ వికెన్ మానేసాను. ఎస్ మేడం, చికెన్ ట్రై చేద్దాం మేడం. నేను ప్లేస్ ఆఫ్ చికెన్ టేకింగ్ మటన్ ఓన్లీ. వరంగల్ జిల్లా మామనూరు ఎయిర్పోర్టు దగ్గర కాంగ్రెస్, బీజేపీ నేతలు బాహాబాహికి దిగారు. ఎయిర్పోర్టు పనులకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో సంబరాల కోసం ఇరు పార్టీల నేతలు ఒకేసారి మామనూరుకు వచ్చారు. ముందుగా గంటన్నర పాటు బీజేపీ నేతలు టెంట్ వేసి అక్కడే ఉండడంతో పక్కన వెయిట్ చేశారు కాంగ్రెస్ నేతలు. ఆ తర్వాత మోదీ ఫోటోకు పూలాభిషేకం చేశారు. ఎంతసేపటికి వారు అక్కడి నుంచి కదలకపోవడంతో కాంగ్రెస్ నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. ఎయిర్పోర్టు పునరుద్ధరణకు అనుమతి తెచ్చిన క్రెడిట్ తమకే దక్కుతుందని ఇరు పార్టీ నేతలు ఘర్షణ పడ్డారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ టైంలో ఎలాంటి ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదు. అయినా ఇరు పార్టీలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం చర్చనీయాంశమైంది. ప్రజలు మౌలికంగా అభివృద్ధి చెందాలి అంటే రవాణా వ్యవస్థ చాలా కీలకం. ఎయిర్ కనెక్టివిటీని మధ్యతరగతి కుటుంబీకులకు కూడా ఈరోజు ప్రయాణ ఖర్చులను వారికి అందుబాటులో తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఎన్డీఏ ప్రభుత్వమే. ఈ విధంగా నరేంద్ర మోడీ గారు
రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తూ దేశాన్ని వికసిత్ భారత్గా అభివృద్ధి చెందే విధంగా చేయడం ఆనందించదగ్గ విషయం. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి అదేవిధంగా వరంగల్ ప్రజల నుండి మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాబట్టి ఈరోజు ఏ అభివృద్ధి జరగాలన్నా వరంగల్ మహానగరానికి పూర్వవైభవం తీసుకురావాలన్నా మోడీ గారి నేతృత్వంలో నాయకత్వంలో ఇప్పటికే అమృత్ కావచ్చు, ఇచ్చిన మాట ప్రకారం కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఈరోజు మామ్నూర్ ఎయిర్పోర్ట్ కావచ్చు, మరి అన్నీ కూడా మరి ప్రాంత ప్రజల సౌకర్యార్థం మరి రెండో రాజధాని అయిన ఈ వరంగల్ మహానగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వరంగల్ జిల్లా ప్రజలము పెద్ద ఎత్తున అత్యంత సంబరాలు చేసుకున్నాం. ఎందుకంటే ఇవాళ వరంగల్ జిల్లా ప్రజలకు అత్యంత శుభదినం. ఇవాళ ఎన్నో ఏళ్ళుగా కష్టపడి ఈ వరంగల్ జిల్లా యొక్క ప్రజలు ఐటీ పార్కులకు కానీ, ఇలా టెక్స్టైల్ పార్కులకు కానీ, ఇలా వ్యాపారపరంగా కానీ, పిల్లలు ఇతర దేశాలలో పోయిన వాళ్ళకు బంధువుల దగ్గర పోవడానికి కూడా ఎన్నో ఏళ్ళ కలను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర వినతులు పెట్టి సాధించడం, మనం అడగండి అయితే అన్నం పెట్టదన్నట్టు సాధించినందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసి పాలాభిషేకం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఎంతో చొరవ తీసుకొని సెంట్రల్కు వెళ్ళి అక్కడ వాళ్ళు మాట్లాడి అది చేయడం జరిగింది. అంతేకాకుండా మా ఎంపీ కడియం కావ్య మేడం గారు, అలాగే మినిస్టర్ గారు, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇక్కడ ఈ 43వ డివిజన్ ఎయిర్పోర్ట్లో మామ్నూర్ ఎయిర్పోర్ట్ నందు తప్పకుండా ఇక్కడ చేయాలని ప్రతి ఒక్కరు కృషి చేసి. మంచిర్యాల జిల్లా కవ్వాల్ అభయారణ్యం పరిధిలో బర్డ్ వాక్ ఫెస్టివల్ను నిర్వహించారు అటవీశాఖ అధికారులు. బర్డ్ వాక్ ఫెస్టివల్లో ములుగు జిల్లా, సిద్దిపేట జిల్లా అటవీ కళాశాల మరియు పరిశోధనా సంస్థ విద్యార్థులు పాల్గొన్నారు. అటవీ ప్రాంతంలో వివిధ రకాల పక్షులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఎన్జీఓఎస్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ సంస్థ నిపుణులు. అడవిలో పక్షుల కిలకిల రావాలతో తెల్లవారుజామున ఆహ్లాదాన్ని అందించాయని, క్షేత్రస్థాయిలో అటవీ ప్రాంతంలో తిరుగుతూ నేర్చుకోవడం మదిలో గుర్తుండిపోతుందని తెలిపారు విద్యార్థులు. అటవీ ప్రాంతంలో వివిధ రకాల 40 పక్షులను గుర్తించామని తెలిపారు వైల్డ్ లైఫ్ సంస్థకు చెందిన నిపుణులు రాజశేఖర్. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఏర్పాటు చేసిన బర్డ్ ఫెస్టివల్లో భాగంగా 2 days ప్రోగ్రామ్ ఇక్కడ మన కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇలా ఫీల్డ్ విజిట్కు FCRI స్టూడెంట్స్ను ఒక 100 members వచ్చారు. వారికి బర్డ్స్ యొక్క ప్రాముఖ్యత, వాటి ఆవాసం, వాటి వల్ల ఉపయోగాలన్నీ తెలియజేయడం కోసం ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాటి వల్ల మనకు లాభాలు ప్లస్ అవి మన వెట్ ల్యాండ్లో ఉన్నాయి, డ్రై ల్యాండ్లో ఉన్నాయి పక్షులు, అవన్నీ వాళ్ళకి తెలియజేయడం కోసం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది మన తెలంగాణలో నాకు తెలిసి ఫెస్టివల్ జరపడం ఇది మొట్టమొదటిసారి. ఇలా ఇంకా ముందు కూడా ఈ WWF వాళ్ళ సహకారంతో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మనకు ఇక్కడి అందరికీ ప్రాముఖ్యత తెలియజేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. WWF ఇండియాలో ఇక్కడ ల్యాండ్స్కేప్ కోఆర్డినేటర్ కింద చేస్తున్నాను. ఇక్కడ మన తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మీద ఇక్కడ వర్క్ చేస్తున్నాము. సో ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో పాటు మేము ఈ బర్డ్ ఫెస్టివల్లో భాగంగా ఇక్కడ మన ములుగు ఫారెస్ట్రీ కాలేజ్ నుంచి వచ్చిన ఇక్కడ స్టూడెంట్స్కి పక్షుల మీద జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో వాళ్ళకి ఇక్కడ ఉండే పక్షుల గురించి, అలాగే వాటి యొక్క వైవిధ్యత, అలాగే వాటి యొక్క ముఖ్యమైన అంశాలు, అవి మన జీవన విధానానికి ఇక్కడ దోహదపడుతున్నాయి, అవి మన పర్యావరణంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి, ఇవన్నిటి మీద ఇక్కడ అవగాహన చేశాము. ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన చుట్టూ ఉన్న పర్యావరణంలోని పక్షుల గురించి, వాటి యొక్క ముఖ్యాంశాల గురించి మనం అక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము ముందు అక్కడ జరగాలని చెప్పి అక్కడ కోరుకుంటున్నాము. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఆ తోడ్పాటు ఇక్కడ అందిస్తాము. అలాగే ఇక మంచిర్యాలే కాదు, ఈ మన నార్థన్ తెలంగాణలో ఉన్న ఇక్కడ అందరి కమ్యూనిటీస్ కూడా దీనికి ఇక్కడ సహకారం అందించాలి. పక్షులు కాపాడటం గురించనే కాదు, మనల్ని మనం కాపాడుకోవడానికి, మనకి ఇంకా మనం అక్కడ సుఖంగా అక్కడ జీవించడానికి ఇది మనకు చాలా అవసరం. ఆ సృష్టిలో ప్రతి ప్రాణికి, మన చుట్టూ ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర పోషించడంలో అవి కనుక ఇక్కడ వైఫల్యం చెందితే కనుక పర్యావరణానికి ముప్పు, దానివల్ల మనకు కూడా ముప్పు ఉంటుంది. సో వాటి ముఖ్యమైన పాత్రను మనం తెలుసుకుని వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. సో దానిలో భాగంగానే ఇవాళ ఈ బర్డ్ ఫెస్టివల్ చేస్తున్నాము. అండ్ దానిలో భాగంగా ఇవాళ చేసిన వాక్ చాలా బాగా జరిగింది. దగ్గరగా 40 పైగా జాతుల్ని అక్కడ పక్షుల జాతుల్ని వాళ్ళు ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి హ్యాబిటాట్స్ అనేవి మన కవాల్ ల్యాండ్స్కేప్లో చాలా ఉన్నాయి. సో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ హ్యాబిటాట్స్ని కాపాడడంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అండ్ మన అందరం కూడా వాళ్ళకి ఇక్కడ సహకారం అందజేయడం అనేది చాలా అవసరం. చెట్టు నిండా కాయలతో నిగనిగిలాడాల్సిన మామిడి తోటలు పూతకు, పిందెలకు పురుగు, చీడపట్టి వెలవెలబోయాయి. జగిత్యాల జిల్లా మామిడికి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. జిల్లాలో 35,000 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు రైతులు. అయితే ఈ ఏడాది మామిడికి ఆశించినంత దిగుబడి వచ్చే పరిస్థితి కనబడడం లేదు.
వాతావరణ మార్పులతో మామిడి చెట్లకు పురుగులు తెగుళ్లతో దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు రైతులు. జగిత్యాల జిల్లాలో మామిడి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. జనవరిలో తేనె మంచు, మంగు తెగులు, తామర పురుగు పంటను ఆశించడంతో నివారణ కోసం వేల రూపాయలు ఖర్చు చేసి పురుగుల మందులు చల్లారు రైతులు. తిరిగి వారం రోజుల్లోనే బూడిద, ఇతర తెగుళ్లు సోకి దిగుబడి తగ్గింది. పంట నాణ్యతను కోల్పోయింది. మామిడికాయలకు మరకలు ఏర్పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలలో మామిడి పంటకు పూత వస్తుంది. మార్చి నాటికి పిందెలు కాసి ఏప్రిల్, మే నెలలో కోతకు వస్తాయి. ఈ సంవత్సరం పూత సమయంలో తేనె మంచు, తెగులు సోకడంతో పూత, కొన్ని చోట్ల పిందెలు రాలిపోయి తీవ్రంగా నష్టపోయారు మామిడి రైతులు. గత 3 సంవత్సరాల నుంచి మామిడి రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఈ సంవత్సరం ఉన్న మంచి మామిడి తోటలు బాగుంటాయేమని రైతులు సంతోషపడ్డారు. కాకపోతే ఈ మంచు పొగ వల్ల పూత దశ అన్నది పోయింది. పిందె లేదు, ఏం లేదు. దీనికి ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని ఎన్ని మందులు కొట్టినా ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు మందులు స్ప్రే చేసినా కూడా చెట్ల పుట్టి భూమి పాలవుతుంది. కానీ మనకు అనుకున్నంగా మామిడికాయలు వచ్చేటట్టు లేవు. ఈ సంవత్సరం ఎట్లుంటుందో ఏమో. రైతులు బాగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. కొందరు బాగా నష్టపోయారు ఇప్పటికే. పంటను కాపాడుకోవడానికి ఎంతో డబ్బు ఖర్చు చేసి మందులు చల్లామని, అయినా ఫలితం లేదని వాపోతున్నారు రైతులు. సాధారణంగా ఎకరానికి 10 టన్నుల దిగుబడి వస్తుందని, ఈ ఏడాది ఎంత వస్తుందోనని గుబులు పడుతున్నారు. ఆశించినంత దిగుబడి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి తేమ పురుగు ఏబట్టి మామిడి చెట్లు కాయంతా రాలిపోవడం జరుగుతుంది. ఈ కరోనా టైం నుంచి ఇప్పటి వరకు మాకు మామిడి మా చేనుల వాళ్ళకి ఎవరికి కూడా లబ్ధి పొందిన విషయం అయితే లేదు. ఇప్పటికి ఇదే కట్టకడం అవుతుంది. మంచి పురుగు ఏబట్టి అంత నాశనం అవుతుంది పంట అంతా. ఇప్పటి వరకు దున్నులు, మందులకు, స్ప్రేలకే ఏరిపోతున్నాయి డబ్బులన్నీ. ఇంకెక్కడికి వెళ్ళి పెట్టుబడి పెడతామన్నా మన దగ్గర డబ్బులు లేకుండా అవుతుంది. ఇక్కడికి వెళ్ళి లోన్ తెచ్చుకుందామన్నా బతకట్లేదు. లాస్ట్ కడితే రైతు ఏడికైతే తెలకుంటుంది మా పరిస్థితి. మామిడి చెట్లు అన్నీ వీకేసుకొని వట్టిగా ఏదో వేరే వాళ్ళ కైకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మేము కూడా బయటకి ఇక లాభం లేదనుకుంటున్నాం మామిడి చెట్లలో. ప్రస్తుతం ఈ సంవత్సరం పూత ప్రారంభం నుంచే అన్ని రకాల తెగులు వ్యాపిస్తున్నాయి. కౌలు పట్టిన రైతులు పైసలు వస్తాయా రా ముందు దేవుడు ఎరుగు, కానీ తోట ఎంత అవుతుందో మందులకు అంత అవుతున్నాయి. ఈ వ్యాధులు కొట్టినాక వారం రోజులకే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఏమేమి పురుగులు వస్తున్నాయి, ఏం వ్యాధులు వస్తాయి? ఈ తేనె మంచు ఉధృతి బాగుంది. ఈ వాతావరణం ఉడుదురుకులు, మంచు చేయబట్టి దానికి త్రిప్స్ అటాక్ అవుతుంది. ప్లస్ గొంగల్ పురుగు, ఈ స్కాటర్ పిల్లర్, ఇవన్నీ చేయబట్టి పూత వచ్చింది. సగం తోటలు వచ్చినాయి ఈ సంవత్సరం. అవి వచ్చిన దానికోసము మొత్తం పిందెని కట్ చేస్తున్నాయి. 1000 లీటర్ల డ్రమ్ముకు 3000 నుంచి 4000 దాకా ఖర్చు అవుతుంది. అది ఎన్ని ఎకరాలు కొడతారు? ఒక డ్రమ్ముకు మినిమం ఎకరన్నర దాకా కొట్టచ్చు. 40 చెట్లు 30 చెట్ల దాకా కొట్టచ్చు 1000 లీటర్ డ్రమ్. అదే ఉంది మామిడి రైతులు ఈ సంవత్సరం. మళ్ళీ వారం లోపల మళ్ళీ అటాక్ అవుతుంది. మామిడి పంట తెగుళ్ల నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు హార్టికల్చర్ అధికారులు. సరైన టైంలో, సరైన మోతాదులో తగిన మందు పిచికారీ చేస్తే నష్టం తీవ్రత తగ్గుతుందని చెప్తున్నారు. తామర పురుగు నివారణకు తోటలో పిక్కీ డ్రాప్స్ ను తగిలించాలని, లేదా 1 లీటర్ నీటిలో 2-3 మిల్లీలీటర్ల వేప నూనెను కలిపి పిచికారీ చేయాలని చెప్పారు. పక్షి కన్ను తెగులు నివారణకు లీటర్ నీటిలో 1.5 గ్రామ్ సాఫ్ లేదా కార్బన్ డిజమ్ కలిపి పిచికారీ చేయాలన్నారు. అది సోకిన భాగాన్ని తీసివేసి కాల్చివేయాలని, అప్పుడు ఆరోగ్యంగా ఉన్న చెట్టును కాపాడుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఉద్యాన అధికారిగా కురుట్ల నియోజకవర్గం జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్నాను. ముందుగా రైతు సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రస్తుతం మనకు ఈ మామిడి తోటలో మనకు ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తున్నటువంటి తేనె మంచు పురుగు, తామర పురుగు, పండు ఈగ, ఇవి ఎక్కువగా మనకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. మనకు ఈ యొక్క తేనె మంచు పురుగు రావడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క మొక్క భాగాల్లోని రసాన్ని పీల్చడం వల్ల, వాటి యొక్క విసర్జితాల వల్ల మనకు చిక్కటి తేనె లాంటి ద్రవము పండ్లమైన ఆకుల మీద కనిపిస్తుంది. దీనివల్ల మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్, మసిమంగు పురుగు రావడం, మసిమంగు సూటి మోల్డ్ రావడం జరుగుతుంది. దీనివల్ల మనకు మార్కెట్లో కాయ యొక్క నాణ్యత తగ్గి రైతులకు సరైన లాభాలు రాలేకపోతున్నాయి. దీని నివారణకు మనం వచ్చేసి ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవచ్చు.
ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే 1.5 గ్రామ్స్ ఎసిఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే దీన్ని నివారించవచ్చు. దీంతో పాటుగా మనకు ప్రధానంగా తామర పురుగు ఎపిడ్స్ కూడా ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుందని రైతులు చెప్తున్నారు. దీని నివారణకు మనం వచ్చేసి స్టిక్కీ ట్రాప్స్ను అక్కడక్కడ తగిలించుకున్నట్లయితే పురుగులు అందులో మనకు పడి చనిపోవచ్చు. దీంతో పాటుగా కెమికల్స్ వచ్చేసి వేప నూనె నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ వేప కషాయంను వాడి కూడా దీన్ని నివారించుకోవచ్చు. వాతావరణ మార్పులతో వచ్చే పురుగు చీడ వ్యాధులతో రైతులు పంట నష్టపోతున్నారు. హార్టికల్చర్ అధికారులు తోటలను సందర్శించి నివారణ చర్యలపై అవగాహన కల్పించడంతో పాటు మామిడి రైతులకు ప్రభుత్వం చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వచనం, పుణ్యాహవచనం, రక్షాబంధనం పూజలతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు అర్చకులు. ఇవాల్టి నుంచి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 8న స్వామివారి కళ్యాణం ఉంటుంది. ఇక 11న ఘటాభిషేకంతో ఉత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ చేయడానికి సర్వము రంగం సిద్ధమైపోయింది. ఈ శుభముహూర్తంలో స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే వెంటనే ఆస్థానం చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలు అనే వైదుష్య కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం వృత్తంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి శుభ కార్యక్రమాలు ఈరోజు నిర్వహింపబడుతూ ఉన్నాయి. బంగారు శిఖరం అయిన తర్వాత మొదటి బ్రహ్మోత్సవం మా ప్రధాన అర్చకత్వంలో నిర్వహింపబడుతున్నాయి. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, స్వస్తి. ప్రధానమైన ఘట్టం 7వ తారీఖు రాత్రి ఎదుర్కోలు మహోత్సవం. 8 స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం రాత్రి జరుగుతుంది. రథోత్సవం కూడా రాత్రి కూడా జరుగుతుంది 9వ తారీఖు నాడు. ఈ ఉత్సవాలందరికీ మా కార్యనిర్వహణాధికారి పక్షాన భక్తులకు స్వాగతం చెప్తున్నాం. 1 తారీఖు నుంచి 11 వరకు మేము కూడా కంటిన్యూగా బందోబస్తు ఏర్పాటు చేశాము. ఈ 7, 8, 9 రోజుల్లో మాకు రాచకొండ సిపి గారు, మా భువనగిరి డీసీపీ గారు మాకు మొత్తం కమిషనరేట్ నుంచి కూడా ఎక్స్ట్రా ఫోర్స్ ఇస్తారు. అన్ని ప్లేసుల్లో మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాము. ఎలాంటి సంఘటనలు జరగకుండా మేము పర్యవేక్షిస్తుంటాము. ఇప్పటి నుంచి కూడా కంటిన్యూగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాము. ఈ ఉత్సవాలందరూ కూడా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని పోగలరు. మేము వారందరికీ కూడా వచ్చే భక్తులకు అందరికీ కూడా మేము మా పోలీసు వారు సపోర్ట్గా ఉంటాము. ఆదిలాబాద్ పట్టణ ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు సిద్ధమైంది నిజాం కాలం నాటి పంప్ హౌస్. 1944లో లండన్కు చెందిన క్యాండీ సంస్థ ఈ పురాతన పంప్ హౌస్ను నిర్మించింది. ఇక 80 ఏళ్లుగా ఆదిలాబాద్ ప్రజల తాగునీటి కష్టాలు తీరుస్తున్న ఫిల్టర్ బెడ్ ప్రత్యేకతలపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ పట్టణంలోని నిజాం కాలంలో కట్టిన పురాతన పంపు హౌస్ గురించి జిల్లాలో తెలియని వారుండరు. ఆదిలాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 1944లో ఈ పంపు హౌస్ నిర్మించారు. లండన్కు చెందిన క్యాండీ కంపెనీ ఈ ఫిల్టర్ బెడ్ నిర్మించింది. 1947 నుంచి ఆదిలాబాద్ ప్రజలకు ఈ పంప్ హౌస్ ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 80 ఏళ్లుగా ఆదిలాబాద్ వాసులకు నీటి కష్టాలు తీరుస్తోంది ఈ పంప్ హౌస్. కరెంట్ అవసరం లేకుండా పూర్తిగా గ్రావిటీతో పనిచేయడమే ఈ ఫిల్టర్ బెడ్ ప్రత్యేకత. ఆదిలాబాద్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మావల చెరువులోని పంప్ హౌస్ నుంచి పైప్ లైన్ ద్వారా పట్టణంలోని ఫిల్టర్ బెడ్కు నీరు చేరుతుంది. ఈ 6 కిలోమీటర్ల మేర నీటి ప్రవాహం పూర్తిగా గ్రావిటీతోనే జరుగుతుంది. వాటర్ పంపింగ్కు ఎక్కడా కరెంటు వినియోగం లేదు. రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా వాటర్ అందేలా పంప్ హౌస్ కట్టారు ఆనాటి ఇంజనీర్లు. ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా వాటర్ పంపింగ్ అవుతూ కరెంటు బిల్లు ఏమీ లేకుండా పంపింగ్ అవుతుంది. అప్పటి ఇంజనీర్లు
చాలా చక్కగా దీన్ని తీర్చిదిద్దారు. కట్టకాలలో ఏది చేసినా కానీ కరెంటు బిల్లులు ఏది చేసినా ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలే ఉంటుంది. ఇది ఒక 80-90 సంవత్సరాల చెరువు. దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాధాన్యత వల్ల అది రూపాయి ఖర్చు లేకుండా పంపింగ్ అవుతూ వాటర్ సప్లై అవుతూ ఉంటుంది. దానికి ఇంజనీర్లకు మరియు మా మావల మండలం చాలా సంతోషపడుతుంది. ఇది మావాలలో అతిపెద్ద చెరువు, పెద్ద చెరువు అంటారు దీన్ని. ఈ చెరువుకు సంబంధించి ఇక్కడ నుంచే వాటర్ ఆదిలాబాద్కు సప్లై అవుతున్నాయి. గత 80 సంవత్సరాల నుంచి ఈ సప్లై అవుతూనే ఉన్నాయి. ఈ మధ్య మిషన్ భగీరథ వాటర్ వచ్చిందని ఒక 10 సంవత్సరాల కింద నుంచి దీన్ని ఆపేషన్లు. వాస్తవానికి ఒక చిన్న పైప్ లైనే మనం వేస్తే ఆ పైప్ లైన్లో పొక్కలు పడి అది ప్రాబ్లం అయ్యి ఆ పైప్ లైన్ ఆగిపోతున్నది. కానీ 80 సంవత్సరాల క్రితం ఉన్న ఇంజనీర్లు ఏం చేసిందంటే ₹1 కూడా అవసరం లేకుండా, ఇంత కరెంటు కూడా అవసరం లేకుండా పైప్ లైన్ మావాల నుంచి ఆదిలాబాద్ మొత్తానికి సప్లై చేసిండ్రు. ఆదిలాబాద్లో ఎందరైతే ఉన్నారో ఆ ప్రతి ఇంటికి ఇక్కడ నుంచే వాటర్ సప్లై అవుతున్నాయి. ఈ ఫిల్టర్ బెడ్ మరో ప్రత్యేకత నీటిని శుద్ధి చేసే విధానం. మావల చెరువు నుంచి ఫిల్టర్ బెడ్కు చేరుకున్న నీరు 20 అడుగుల లోతున్న ట్యాంకులో చేరుతుంది. ఇక్కడే నీరు నిల్వ ఉంటుంది. దీంతో నీటిలోని మట్టి పదార్థాలన్నీ అడుగు భాగానికి చేరుకుంటాయి. ఈ మట్టినంతా ప్రత్యేకమైన వాల్ ద్వారా బయటకు పంపిస్తారు. పైభాగంలో ఉన్న మంచినీరు కాలువల ద్వారా మరో ట్యాంకులోకి చేరుతుంది. ఇక్కడ క్లోరినేషన్ పూర్తి చేసి స్థానికులకు తాగునీరు అందిస్తారు. మావల రిజర్వాయర్ నుంచి వాటర్ అనేది ఓన్లీ బై గ్రావిటీ, ప్యూర్ గ్రావిటీ 6 కిలోమీటర్స్ నుంచి మనకి ఇక్కడ వరకు ఓన్లీ బై వాల్స్ ఆపరేషన్ ద్వారానే వాటర్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ సెటిల్మెంట్ ట్యాంక్లో మనం వాటర్ కలెక్ట్ చేసుకొని ఈ ఫిల్టర్స్ మీడియా ద్వారా మనం వాటర్ అనేది ప్యూరిఫై చేసి జనాలకి మనం సప్లై చేయడం జరుగుతుందండి. ఇది ఒక నిజాం ఎరాలో కట్టిన ఈ యొక్క ఫిల్టర్ బెడ్ అనేది ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేసి వాడటం అనేది జరుగుతుందండి. ఈ యొక్క సమ్మర్ని అవసరాన్ని మనకు తీర్చడానికి ఇది ఉపయోగపడుతుందండి. మిషన్ భగీరథ పథకంతో ఈ పురాతన ఫిల్టర్ బెడ్ కొన్నేళ్లుగా మరుగున పడింది. వేసవి వస్తుండటంతో తాగునీటికి ఇబ్బంది కలగకుండా ఈ ఫిల్టర్ బెడ్పై దృష్టి సారించారు అధికారులు. 16 లక్షల రూపాయలతో ఈ ఫిల్టర్ బెడ్లో రిపేర్లు చేయించారు. దీంతో నిజాం కాలం నాటి ఫిల్టర్ బెడ్ మరోసారి ఆదిలాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు సిద్ధమైంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా క్లోజ్ అయింది. అయితే దీన్ని మేము మొన్న 16 లక్షలతో ఈ వాల్వ్స్ అండ్ కొంచెం ఫిల్టర్ బెడ్ని రిపేర్ చేయించి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఈ సమ్మరి వేసవి దృష్టిలో పెట్టుకొని దీన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల 1.5 MLD వాటర్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇది ఎలాంటి ఖర్చు లేని ఫిల్టరు, ఇంకా గ్రావిటీ ద్వారా వస్తాయి కాబట్టి ఇది చాలా పురాతనమైనది కాబట్టి కొంచెం దీన్ని ఈ ఫిల్టర్లో కొన్ని పెచ్చులు పడుతుంది కాబట్టి దీన్ని కూడా గౌరవ కలెక్టర్ గారి స్పెషల్ ఆఫీస్ దృష్టి తీసుకెళ్ళి దీనికి ఫండ్స్ కేటాయించి పూర్తి స్థాయిలో వినియోగించడం తెలియదు. ఈ ఫిల్టర్ బెడ్ ఆనాటి ఇంజనీర్ల మేధాశక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇలాంటి పురాతన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వరంగల్లో ఎల్లో మిర్చి ఆకట్టుకుంటుంది. మిర్చి అంటే గ్రీన్ లేదా రెడ్ కలర్లో ఉంటుంది. కానీ వరంగల్లో ప్రయోగాత్మకంగా పసుపు రంగు మిర్చి సాగు చేస్తున్నారు కొందరు రైతులు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో అమ్మకాలకు తీసుకొస్తున్న భారీ ఎర్ర బంగారం మధ్య ఈ పసుపు మిర్చి దిగుబడి ప్రత్యేకంగా నిలిచింది. ఓరుగల్లులో పత్తి తర్వాత ఎక్కువగా మిర్చి సాగవుతుంది. ఈ ప్రాంత రైతులు నిత్యం పంట సాగులో ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ పండించే చపాటా మిర్చికి జియో ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పండించిన మరో రకం మిర్చి అందరినీ ఆకట్టుకుంటోంది. ఎర్ర మిర్చికి నల్ల తామర పురుగు సోకుతుందని ప్రత్యామ్నాయంగా పసుపు రంగు రకాన్ని సాగు చేసి లాభాలు పొందుతున్నారు రైతులు. సాధారణంగా మనం గ్రీన్ లేదా రెడ్ మిర్చి చూస్తుంటాం. వరంగల్లో ప్రయోగాత్మకంగా ఎల్లో మిర్చి పండిస్తున్నారు రైతులు. ఎర్ర మిర్చి కంటే ఎల్లో మిర్చికి ఎక్కువ ధర ఉండటం, లాభాలు వస్తుండటంతో ఎల్లో మిర్చి సాగుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎల్లో మిర్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇది గుంటూరు వైపు సాగయ్యే అరుదైన రకమని చెప్పారు రైతులు. ఎల్లో మిర్చికి తెగుళ్ల బెడద తక్కువ అని, పెట్టుబడి ఖర్చులు కూడా తక్కువేనన్నారు. అయితే గతేడాది పసుపు రంగు మిర్చి క్వింటా ధర 40,000 ఉందని, ఇప్పుడు 19,000 మాత్రమే ఉందని తెలిపారు. సాగు అంటే కొంచెం దీనికి రోగాలు ఎక్కువ ఉంటాయి, కొంచెం బొబ్బర అనేది ఎక్కువ ఉంటుంది, వాటర్కు తట్టుకోదు. దీనికి వాటర్ దానికి ఒకసారి పెడితే దీనికి 2 సార్లు పెట్టాలి. అంతే. ఇప్పుడైతే మేము మా ఊళ్ళో మా ఫ్రెండ్ నేను ఇద్దరమే వేసినాం. వీడికి వచ్చినాకనే వరంగల్ చూసిన తర్వాత మేము పోయి ఒక రైతుకు గుంటూరులో అడిగితే చెప్పిండు బాగానే ఉంటుందని చెప్పేసి మేము 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అలాంటి ఇక్కడ ఇదే వరంగల్ మార్కెట్లో అడిగితేనే సరే తీసుకుంటామంటని చెప్పేస్తే మేము ఒక రైతు తెచ్చిండు. దాని గురించి మేము అడిగి
ఇది వేసినాం మేము. అంటే ఇది దేని వాడతారంటే మనకు తెలియదు, కానీ మాకు ఆడ షాప్లో ఇది కొంటపోతే మంచి పంట వస్తుంది, గిట్టుబాటు కూడా వస్తుంది, ఆడ వెయిట్ తక్కువ వస్తుంది అని చెప్పిండు. మిగతా దీనికి రేట్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది, వెయిట్ తక్కువనే వస్తుంది. వండాడకున్న 341 కన్నా తేజకైనా కంటే తక్కువ వస్తుంది వెయిట్. పండిన తర్వాత కలర్ మారుతుంది. ఫస్ట్ సేమ్ మన పచ్చిమిర్చి పచ్చగానే ఉంటుంది. ఈ మిర్చి కూడా ఎర్రమిరపలాగా మొదట్లో గ్రీన్ కలర్ లో ఉంటుందన్నారు రైతులు. పంట చేతికొచ్చే టైంకి ఎల్లో కలర్ కు మారుతుందన్నారు. మిర్చి వెయిన్ కూడా తక్కువ అని చెప్తున్నారు. ఈ వెరైటీకి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ ఉంటుందని, కానీ సాగుకు కొంత కష్టపడాల్సి వస్తుందని తెలిపారు. సాగు సేమ్, కొద్దిగా రోగాలు ఎక్కువ ఉంటాయి దీనికి, కానీ మిర్చి వెళ్తుంది, తేజ టైప్ వెళ్తుంది. ఫస్ట్ పండించినప్పుడు కాదు, మేము అంతకుముందు చూసినప్పుడు 50,000 ఉంది, దాన్ని చూసి పెట్టినాం. అదే 17,000-18,000 పోయింది. పెట్టుబడి ఎకరకు 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో అవుతుంది. ఎకరకు ఒక 20 క్వింటాలు పడుతుంది. కాస్మోటిక్స్, మెడిసిన్స్, పచ్చళ్ల తయారీలో ఎల్లో మిర్చి పౌడర్ వినియోగం క్రమంగా పెరుగుతుంది. డిమాండ్ ఎక్కువ ఉండడంతో వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో 2-3 ఏళ్లుగా ఎల్లో మిర్చి పండిస్తున్నారు రైతులు. ఇవి తెలంగాణ అప్డేట్స్.